సో యాక్సిడెంట్ మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు. డాక్టర్స్కి అయితే చెప్తాం ఇన్వెస్టిగేట్ చేయమని వచ్చింది. అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని. నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి. ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయమని అని అడిగారు. అందుకని మీ సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఉద్దేశం అది. ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన సిలువ వేశారు. జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా నరికేశారు. జస్టిస్ కోసం నిలబడిన ప్రతిసారి ఒక ఓచుకోత జరుగుతుంది. సో అదే జరిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతాం వాళ్ళు. కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సిందంటే చాలామందికి ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటరీగా తెలిసిన పాస్టర్గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో కేవలం 20%. సో నార్త్ మరి ఏం చేస్తున్నాడు, యూఎస్లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అంటే హైదరాబాద్లో ఒకటి యూఎస్లో. సో ఈజ్ CEO ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలామంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అని అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదేంటే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి. వాక్యం శరీరరీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మీరు పుల్పిట్ మీద కూర్చొని 1 hour నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది నుంచుకొని నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని ప్రాక్టికల్గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్లో కూర్చొని గులాబ్ వీసా ఐ లవ్ యూ అని చెప్పడం. నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి నీ ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్టెడ్. అందరూ కలిసే ఉంటారు. మళ్ళీ ఆర్ఫనైజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని ఇక్కడ చోట వెళ్ళిన చోట పెట్టాడు. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు. ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో, అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్ గారి పేరు చెప్పదలుచుకోవాలి కానీ ఒక పాపులర్ సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన 4 కార్లు వేసి 4 బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశారు. కానీ అదే టైంలో ఈయన 18 బస్సులు వేశారు. బట్ నోబడీ నోస్ యూ, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పేవారు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, ఇలా చేశాను చెప్పుకోడు. ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను, అది మాత్రం పక్కన పెడితే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, పిలిచారనుకోండి, వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారికో నాన్నగారు లేదా తాతకి బాగాలేదు, వాళ్ళ పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చిన పని కట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేశారు. అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు, ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరామర్శించి, వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా, వాళ్ళ డిజైర్స్ ఉంటాయి. బాబు నాకు పలానా చోటకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ గారు చెప్పి వీళ్ళని తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చ్ తీసుకుంటారు. ఇలాంటివి అనేకమంది ప్రవీణ్ పగడాల గారు చేసి ఉన్నాయి. అందుకని నేను చెప్తాను, బైబిల్ టీచర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది డిబేట్స్ ఉన్నారు, కానీ ఈ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్, తెలుగులో ఉన్న స్పీకర్ ఈయన ఒక్కడే. సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను, క్రిస్టియన్స్ అందరికీ చెప్పేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే దిస్ ఈస్ ఎ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద హ్యూమన్ కైండ్. ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్తో రోజుకి తక్కువ అవుతున్నారు. పిట్ట కథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతూ ఉన్నారు. ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు. దేవునికి వాక్యం చెప్తుంది, డూ దిస్ విత్ జెంటల్నెస్ అండ్ మీక్నెస్. సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి. సాత్వికంతో ఎప్పుడు చిన్న వేసుకొని చేసే ఒకే డిబేటర్ ఎవరన్నా అంటే దీంతో ఎంతమంది ఉన్నా చాలామంది డిబేట్స్ మధ్య ఫ్లాష్ ఇచ్చినా ఈయన కలిపారు. కాబట్టి నేను చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరికీ చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు. ఇవన్నీ చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్గా వేదికగా చేసుకొని ఆయన గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన లవ్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దెబ్బతింటారు. చాలామంది పిల్లలు వాళ్ళకి అనాథలు అయ్యే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నార్త్లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీలో మీనింగ్ఫుల్గా ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన పరిచయం గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ గూలం పడి చావు తినేది ఇంకో లైఫ్ రాదు. కాబట్టి ఆయన లైఫ్ ఎంతమంది ఇంపాక్ట్ చేసిందో తెలియదు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకునే కంటే ఆయన లాగా ఉండడానికి మనం తయారవుతాం. చెప్పిన మాట ఏంటంటే వైపు మీరు చూడొద్దు, వేరే స్పీకర్
థ్యాంక్ యూ